హోటల్ చూడరు ఇగో ఇవి చూడరు తిండి బకెట్ల హోటల్ రెస్టారెంట్ లో కంపు కొడుతున్న కిచెన్లు, కుళ్ళిన కూరగాయలు, ఆహార పదార్థాలు, బొద్దింకలు, అధ్వానంగా రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్లు కూడా అంట. గ్రేటర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలతో వెలుగులోకి. బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ లోను అదే పరిస్థితి. ఓనర్లకు నోటీసులు ఇచ్చి హెచ్చరించిన అధికారులు. అయితే ఈ వార్తలు ఒక్కటి గమనించండి, కుళ్ళిపోయినటువంటి మాంసాహారము కానీ ఇంకేదన్నా కానీ ఎవడైనా హోటల్ పెడితే ఆ హోటల్ మీద మనము ఎవరికైనా ఆహారానికి సంబంధించినటువంటి విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కానీ జిహెచ్ఎంసీ అధికారులకు కానీ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక్కటి తెలుసుకోరు సుమా, ఈ హోటల్తో ఆల్రెడీ వాడు కుమ్మక్కై ఉంటాడు. అవును, ఎందుకంటే వీనికి పర్మిషన్ ఇచ్చేది వాడే కాబట్టి గ్రీన్ పెన్ సంతకం పెట్టి. ఇక మనం ఫోన్ చేయగానే ఏమంటారు అంటే ఫస్ట్ అరే అవునా ఎక్కడ ఏదక్కడ అది నాకు తెలియదు, అది లొకేషన్ పెట్టు, ఇవన్నీ అల్లిబుల్లి మాటలు మాట్లాడుకుంటా మంచి కథలు పడతారు వీళ్ళు. పట్టాక ఇక వీడు వచ్చేటప్పుడు మేము వస్తున్నాం సార్ 15 నిమిషాలు ఆగురు 20 నిమిషాలు ఆగురు నేను పలానా దగ్గర ఉన్నా అని చెప్పి అధికారి చెప్తాడు. చెప్పినాక ఇక మనమేమనుకుంటాము, కంప్లైంట్ పెట్టాము, నీతి నిజాయితీ గల భారతీయులు లాంటి ఆఫీసర్ వస్తుండయ్యా ఇక ఆయన బట్టి ఇప్పుడు ఈయనని జరగలేక చేస్తాడని మనం అనుకుంటాం. అయితే ఈ గ్యాప్ లో ఏం చేస్తాడంటే హోటల్కి ఫోన్ చేస్తాడు అధికారి, ఆల్రెడీ చెప్తారు. ఫోన్ చేసి కంప్లైంట్ వచ్చింది మరి రమ్మంటుండ్రా ఆయన వాడు ఎవడో నాకు తెలియదు చూసుకో, ఏమన్నా ఇచ్చి సర్దుబాటు చేసుకుంటావా లేకపోతే నేను రావాల్సి వస్తుందా, నువ్వు పరిస్థితి నాకు ఏది ఉన్నా 15 నిమిషాలు చెప్పాలంట. అన్న తర్వాత ఈ 15 నిమిషాలు హోటల్ వచ్చి సార్ పోలీస్ సార్ లేకపోతే అది ఇది అసలు వీడు ఎవడో తెలుసుకొని ఏమైనా పైసలు ఇద్దామా లేకపోతే ఎక్స్క్యూజ్ చేద్దామా, ఎవరితో ఫోన్ చేయించి వీడిని బెదిరిపించి పంపిద్దామా, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ వాడు ఇంటలేడు కాదు అది అంటే ఆఫీసర్ రావాల్సి వస్తాగా, వాడు అర్ధగంటకు వస్తాడు. వచ్చి ఇక ఆయన పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. అప్పుడు వాళ్ళ వెనుక 2 అసిస్టెంట్లు, జీపు జిహెచ్ఎంసీ లోగోతోని ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఎక్కడ ఏమైంది ఈ ఫుడ్ షాంపుల్ తీసుకో పక్కకొని చెప్తుండ్రు, నువ్వు షాంపుల్ తీసుకో, నువ్వు ఇది తీసుకో, ఫైన్ రాయ్, హోటల్ పేరు ఓనర్ అవడా ఈయన తెలియనట్టే యాక్టింగ్ చేస్తాడు. ఆస్కార్ లెవెల్ చేస్తారు వస్తుంటది యాక్టింగ్ చూడాలి, పర్ఫార్మెన్స్ మామూలు ఉయ్యరాలు. ఇక తర్వాత మనము హాస్పిటల్ పడి మనకు 30-40 వేలు అయినే అనుకో, కక్కి జర ఆగమాగమై 5,000 వేస్తారు వన్ ఫైన్. అవును 5,000 వానికి 5,000 వేస్తారు. వేసి వీడు 50,000 మళ్ళీ ఇంటికి పంపించుకుంటాడు. అది అంతే. ఇగో ఇది నడుస్తుంది కథ, నిజం చెప్తున్నా. ఇగో ఇదే అవుతుంది ప్రజలారా, మీ అందరికి తెలుసు. ఇక కాకపోతే హోటళ్ళల్లో ఆడేడ తినేటప్పుడు మాత్రం జర చూసి తినరు. తినొద్దని నేనేది చెప్తా చెప్పు, తినొద్దని మేము అసలే చెప్పము, మీ దగ్గర పైసలే మీరు తింటారు కానీ ఆరోగ్యమైనటువంటి ఫుడ్ తినాలని చెప్పి నేను అంటున్నాను. ఇంటి ఫుడ్ తినే ప్రయత్నం చేయండి. ఇంటి ఫుడ్ బయట ఉన్నాం తప్పక తినాలి వస్తే మాత్రం తినుర్రి, కానీ చూసి తినుర్రి. వాడు కిచెన్ లో కొనిసాడు ఓటరాడు, కిచెన్ లో కొనియాడు మబ్బు లైట్ పెడతాడు, వాడి గిన్నెలన్నా ఆ నూనెలో గోలిచ్చి తీసుకొని వచ్చి కమ్మగా వాసన గీసన వచ్చేటట్టు వేసి తెచ్చి పెట్టాను. వా నీ అమ్మ టేస్ట్ అంటే వా 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 ఇది నీ మా బావ వండుతాడే కమ్మ. తినబుద్ధి అవుతుంది పొద్దుగా ఆనగానే. అబూజ్ మడ్పై ఆపరేషన్ కగార్ దండకారణ్యంలో మావోయిస్టులపై కేంద్ర సర్కారు యుద్ధం. 4 ఏళ్లలో నక్సలిజాన్ని తుదిమెట్టించడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి ధీటుగా బలగాల మోహరింపు. బేస్ క్యాంపుతో బాగా సెల్ టవర్లతో కమ్యూనికేషన్, మానవరహిత విమానాలు, డ్రోన్లు, అధునాతన ఆయుధాలతో దాడులు. గడిచిన 5 నెలల్లో 113 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్. మావోయిస్టులపై కేంద్ర సర్కార్ యుద్ధం ప్రకటించింది. రాబోయే 4 ఏళ్లలో మావోయిస్టులు కంచుకోటగా ఉన్న అబూజ్ మడ్కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ను తీవ్రతరం చేసింది. 30,000 కూడా లేని PLAG పీపుల్స్ గెరిల్లా ఆర్మీని ఢీకొట్టేందుకు సుమారు 1,00,000 మందితో కూడిన CRPF, కోబ్రా, ITB, DRG, STF, BSF, బస్తర్ ఫైటర్స్ తదితర బలగాలను దండకారణ్యంలో నిన్న మోల్చింది. ఇక్కడ మన ఈ గవర్నమెంట్ సమాంతరంగా గవర్నమెంట్ నడిపిస్తుంది. అక్కడ మావోయిస్టులు ఎందుకు సుమారు 5,200 కిలోమీటర్ల మేర వాళ్ళ విస్తరించి ఉన్నారు. అంటే నారాయణపురం అక్కడ 8 జిల్లాలో వీళ్ళ తీవ్రత ఉంది. దాని మొత్తం కబ్జా చేసి 30,000 మందిని పట్టడం వాళ్ళ లక్ష్యం. ఎందుకంటే ఆల్రెడీ యుద్ధం ప్రకటించింది, వాళ్ళు తుదముట్టించేదాకా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఊరుకోదు. మళ్ళీ ఒకసారి మాత్రం బీజేపీ గవర్నమెంట్ వస్తే మాత్రం వీళ్ళు అంతు చూపించేది ఊరుకోరు. ఇక జాగ్రత్త ఉండవలసిందే వీళ్ళు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి నడవైనా మామూలుగా జనజీవన స్రవంతి కలిస్తేనే మంచిది. ఇప్పుడు కథతో ఏం చేస్తాం, తప్పు చేస్తున్నట్టు అంతే కదా చేసేది. వీళ్ళు ఏం తప్పు చేస్తారు మావోయిస్టులు? ఎవరికో ఆయుధాలు ఎందుకు మరి వాళ్ళకు నేను అడుగుతున్నాను. ఇప్పుడు మావోయిస్టులను చంపుతారు,
ఇప్పుడు ఎర్ర జెండా ఎర్ర పాటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళే ఉన్నారు కానీ ఇష్టం లేని వాళ్ళు లేరు. అరే వీడు ఏం దోపిడీ చేస్తుండే, వీని అన్నలు ఉంటేనే వీని పని పడుతుండే అనే ఫీలింగ్ తో ఒకప్పుడు ఉండే. ఇప్పుడు నేను కూడా ఏది మన ఆర్నారాయణ మూర్తి సినిమాలు చిన్న ఉన్నప్పుడు చీమల దండు ఈ సినిమాలు చూసి అనిపించేది, అరే నీ అమ్మ వీళ్ళు ఇంత పవర్ఫుల్ అనిపించేది. అంటే ఇప్పుడు వీళ్ళు అట్లా లేరా, మారిరా? అప్పుడు అట్లా ఉండే కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర విలువలు కోల్పోయారన్నా, కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు. ఇప్పుడు సమాంతరంగా గవర్నమెంట్ నడిపిస్తున్నట్టు ఆల్రెడీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, దాని ప్రకారం నడుస్తుంది. మేజర్ పీపుల్స్ అందరూ ఒకదానికి అలవాటు పట్టినాక వీళ్ళు ఇంకోటి క్రియేట్ చేస్తే ఎట్లా ఉంటుంది? వీళ్ళు మరో చరిత్రను ఏం చేయలేరు కానీ ఇప్పుడు వెనుకట ఉన్నట్టుగా భూస్వాములు పెత్తందారులు వీళ్ళందరూ కూడా ప్రజలని నిజంగా హింసించేటట్టు ఉంటే చేయాలి. ప్రజలు నిజంగా హింసించేటట్టు ఉంటే చేయాలి. కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినాక మస్తు దాడులు అవుతున్నాయనా? బీజేపీ వచ్చినాక ఇప్పుడు మన పటపట ఈడ మన స్టేట్ లో కూడా సరేనా.